ఒకసారా రెండుసార్ల లెక్కలేనన్ని సార్లు మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా లక్ష్య పెట్టలేదు. ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు. దీంతో మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయింది. అధికార పార్టీ అహంకారానికి మరో 6 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాధితులుగా మిగిలిపోయారు. డోన్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడికి తెగబడింది. ఈ కేసులో 4 పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగని అధికార పార్టీ నేతలు మరోసారి రెచ్చిపోయిన పచ్చదలం. ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ అహంకార దాడులు ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట పంజా విసురుతూ ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. తాజాగా కర్నూలు జిల్లా డోన్లో మరోసారి పచ్చదనం రెచ్చిపోయింది. మున్సిపాలిటీ పరిధిలోని దుకాణాల రుసుము వసూలు వేలం విషయమై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. కత్తులు, వేట కొడవళ్లు, కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా లెక్క చేయలేదు. టీడీపీ వర్గీయుల దాడిలో కొందరికి తలలు పగిలాయి, కాళ్ళు చేతులు విరిగాయి. తీవ్రంగా గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రసాద్, సుధాకర్, యాదవ్, మదన్, లాల్ బాషాలను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ప్రసాద్తో పాటు మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. వేలంలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులు దుర్భాషలాడడంతో గొడవ మొదలైంది. వేలంలో నెగ్గి రుసుములు వసూలు చేయగలరా, మీకు అంత సీనుందా అంటూ తేలిగ్గా మాట్లాడారు. ఇలా మాట్లాడడం సరికాదని బదులిచ్చినందుకు టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. మాకే ఎదురు చెబుతావా అంటూ దాడికి తెగబడ్డారు. మున్సిపల్ వేలాలకు పిలిచడం జరిగింది. దాంట్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడానికి నిన్ననే డీటెయిలన్నీ సమకూర్చి దానికి సిద్ధంగా ఉన్నాం. 11 గంటల సమయానికి వేలాలు కట్టి మీరు వసూలు చేసుకోగలుగుతారా, మీరు చలామణి అవుతారా, మిమ్మల్ని అడుగుపెట్టనియము లేదు అది దాన్ని దుర్భాషలు ఆడుతున్నప్పుడు మా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అవుతుంది, ప్రజాస్వామ్యం కాదన్నట్టు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడినట్టు మీ అంతు చూస్తామని రాడ్లు, కొడవెళ్ళు, కత్తులు తీసుకొని వచ్చి మా వాళ్ళపై వేట కొడవలతో దాడులు చేసినారు. అక్కడున్న పక్కన ఆపడానికి వచ్చిన వాళ్ళపై కూడా లాల్ బాషా అనే వ్యక్తిపై కూడా దాడి చేసినారు. ప్రతిపక్ష నేతలకు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా.